ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలోని కేకే లైన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ ఓర్ లోడ్ తో వెళ్తోన్న గూడ్స్ కోరాపూటు కొత్తవలస సెక్షన్ లో టెడా చిమిడిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మరికొన్ని రైల్వే రద్దు చేసింది. వాల్తేర్ రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే కేకే లైన్ అంటే కొత్తవలస నుంచి కిరణ్కి వెళ్ళేటటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో ఈ కేకే లైన్ లో ఈ రోజు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలు అయితే పట్టాలు తప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఐరన్ ఓవర్ లోడ్ తో వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు ఏదైతే ఉందో కేకే లైన్ సమీపంగా ప్రాంతంలో కోరాపూటి వద్ద అయితే ఆ పట్టాలు తప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి చిమిడిపల్లి వద్ద అయితే ఈ గూడ్స్ రైలు అయితే పూర్తిగా పట్టాలు తప్పింది. దీంతో ఆ 4 బోగీలు కూడా పట్టాల నుంచి పక్కకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలన్నీ కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ఇదే విషయాన్ని అయితే ఉన్నతాధికారులు కూడా రైల్వే ఇంజిన్ సంబంధించినటువంటి లోకో పైలట్ కూడా చేరవేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో అటువైపుగా రాకపోకలు సాగించేటటువంటి పలు రైళ్లకు అంతరాయం ఏర్పడంతో పాటు మరికొన్ని రైళ్లు కూడా దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఏదైతే కేకే లైన్ కి సంబంధించినటువంటి ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే కేవలం గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా స్వల్ప ప్రమాదం అయితే తెలుగు ప్రమాదం చర్చలు తీసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఇదైతే ఆ ట్రైన్స్ కి సంబంధించిన ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. అలాగే ప్రయాణికులకు సంబంధించినటువంటి ట్రైన్స్ తో ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి ట్రైన్ ఏదైనా పట్టాలు తప్పుకుంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించింది. అయితే ప్రస్తుతం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంలో అధికారులంతా కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతం కూడా వెళ్ళేటటువంటి రైళ్లకు రాకపోకలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా అంతరాయం ఏర్పడడంతో పాటు మరికొన్ని రైళ్లు కూడా రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే అధికారులు అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే పట్టాలు తప్పినటువంటి రైలు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మరమ్మతు పనులు కూడా ఇప్పటికే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1.5 నుంచి 2 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. అయితే అటువైపుగా రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడడంతో పలువురు అయితే ప్రయాణాలు కూడా రద్దు చేస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.